హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ స్టార్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రోడ్ నెంబర్ 5లో గల అన్నయ్య జూబ్లీస్ రోడ్ నెంబర్ 5లో గల అన్నయ్య చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అని ఒకసారి చూసేద్దాం. లోపలికి వెళ్ళి రక్తదానం ఎలా చేయాలో ఇన్ ద సేమ్ టైం మన అభిమానులకు, అన్నయ్య అభిమానులకు, మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి చూసేద్దాం. దాంతో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి లోపలికి వెళ్ళేటప్పుడు ఎన్ఆర్ వ్యూ అండి బ్లడ్ బ్యాంక్ లోపల ఉంటుంది. ఫస్ట్ అయితే మనం సెక్యూరిటీ పాయింట్ ఇలా ఒకటి ఉంటుందండి ఈ రూమ్లో. ఈ రూమ్లో ఇద్దరు సెక్యూరిటీస్ ఉంటారు. వాళ్ళు మన దగ్గర సిగ్నేచర్ తీసుకొని లోపలికి అయితే పంపిస్తారు. తర్వాత అన్నయ్య వెహికల్ ఇలా లోపల వెళ్ళేటప్పుడు ఇవన్నీ కనిపిస్తాయండి మనకి. అన్నయ్య పోస్టర్స్ బ్లడ్ బ్యాంక్ లోపలికి వెళ్ళేటప్పుడు బయట సైడ్ ఉండేటువంటి ఈ గ్రీనరీ కూడా చూడండి, చాలా అందంగా ఉంది. అది ఇప్పుడైతే లోపలికి వచ్చేసాం. అన్నయ్య బ్లడ్ బ్యాంక్ లోపల చూస్తున్నాం. ఇదంతా మనం నిలబడుకోండిదంతా రిసెప్షన్ పాయింట్ అండి. ఇదంతా తిరుగుతూ ఉన్నాం. ఇది పోగానే మన రిసెప్షనిస్ట్ మనకు ఒక ఫామ్ ఇస్తుందని, బ్లడ్ డోనర్ క్వశ్చనింగ్ అండ్ కన్సెంట్ ఫామ్ అండి. ఖచ్చితంగా ఇదైతే ఫిలప్ చేయాలి. ఇది ఫిలప్ చేసి మనం ఫిట్నెస్గా ఉన్నారా లేదా అనేసి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఎట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కటి చెక్ చేసి హైట్, వెయిట్ అన్నీ చెక్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఈ బ్లడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఫిల్ చేసినాక కొద్దిసేపు ఇక్కడ ఈ చైర్స్లో వెయిట్ చేయమని చెప్పారండి రిసెప్షనిస్ట్. ఇదంతా బ్లడ్ బ్యాంక్ లోపల ఉంటుందండి. ఇటు సైడ్ అంతా రిసెప్షనిస్ట్ పాయింట్ అండి. దీంట్లో ఒక రిసెప్షనిస్ట్ మేడం గారు ఉంటారు ఆ ఫ్యాన్ తిరిగే దగ్గర. అట్ ద సేమ్ టైం ఇదంతా అన్నయ్య ఫొటోస్, ఏపీజే అబ్దుల్ కలాం గారిని కలిసిన ఫోటోలు, మదర్ తెరెసా ఫోటోలు ఇదంతా ఉంటాయండి. ఈ లోపలన్నీ బ్లాక్లో ఉంటాయండి. ఇది బ్లడ్ తీసే శాంపుల్స్ తీసే ఏరియా అండి. బ్లడ్ ఇస్తుంటారు. ఇక్కడ చూడండి, నేను పనుకోన్నానండి, నా బ్లడ్ తీస్తున్నారు వీళ్ళు. తర్వాత అన్నయ్య బ్లడ్ బ్యాంక్ చూసారంటే ఎన్నర్ వ్యూ అదంతా రిసెప్షన్ పాయింట్ మొత్తం ఇలాగే ఉంటుంది. దీని తర్వాత అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత మనకైతే ఇలాంటి ఫ్రూటీ ఒకటి ఇస్తారండి. ఒక బ్లాక్లో కూర్చోమని చెప్తారు. ఒక బ్లాక్లో కూర్చున్నాక మనకు ఫ్రూటీ అయితే ఇస్తారు. ఈ ఫ్రూటీ తాగి మనకి ఎనర్జీ డ్రింక్, బ్లడ్ ఇచ్చాం కాబట్టి 450 ml దాకా బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి మనకి వెంటనే ఈ ఫ్రూటీ అనేది ఎనర్జీ డ్రింక్లా ఉపయోగపడుతుంది. దీన్ని తాగాలి. దీన్ని తాగిన అనంతరం మనకి మన చేతికి ఒక చిన్న ఐడి కార్డ్ ఇస్తారండి. అదే అన్నయ్య చిరంజీవి ఐఎన్ బ్లడ్ సెంటర్ ఐడి కార్డ్. ఈ బ్లడ్ డోనర్ కార్డ్ అనేది మనకి 1 year లోపల మనకి కానీ మన ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైనా కానీ బ్లడ్తో అవసరం అయితే అన్నయ్య బ్లడ్ బ్యాంక్లో వస్తే ఈ బ్లడ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఇది అప్రిషియేషన్ సర్టిఫికేట్ అండి. అప్రిషియేషన్ సర్టిఫికేట్ అనేది మెగాస్టార్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ చైర్మన్ అండి. ఈ మేనేజింగ్ ట్రస్ట్ రామ్ చరణ్ గారి సిగ్నేచర్తో, అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి సిగ్నేచర్తో మనకు బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఇచ్చిన లేదు, అన్నయ్య బర్త్డే ఫంక్షన్స్కి బయట చాలాసార్లు నేనైతే బ్లడ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలాసార్లు కూడా ఇవ్వడం జరిగిందండి. కాబట్టి అన్నయ్య బ్లడ్ బ్యాంక్లో డొనేట్ చేసే వాళ్ళందరూ ఇలా ప్రతి ఒక్కటి ఫాలో అయ్యి తర్వాత బ్లడ్ అనేది డొనేట్ చేయడం అనేది జరుగుతుంది. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మనకి చాలా మంచి అయితే జరుగుతుందండి, చెడు అయితే ఉండదు. ఎవ్రీ 3 months ఆర్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి బ్లడ్ అనేది ప్రతి ఒక్కరు డొనేట్ చేయండి. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అనేటువంటి అన్నయ్య నినాదాన్ని అందరూ పాటిస్తారని మెగా అభిమానులు ప్రతి ఒక్కరూ, మానవత్వం కలిగిన ప్రతి ఒక్క మనుషులు అందరూ దీన్ని పాటిస్తారని ఆకాంక్షిస్తూ, కోరుకుంటూ, మెగాస్టార్ చిరంజీవి గారి చేసేటువంటి ఈ కృషి, ఎనలేనటువంటి కృషి, ఈ కృషిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ్చర్యపోయాయండి. అటువంటి గొప్ప సంకల్పాన్ని మొదలుపెట్టిన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు మరెన్నో మనకి వైవిధ్యమైన పాత్రలతో సినిమాల్లో కనిపించాలని, ఆయురారోగ్యాలతో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఉండాలని ప్రతి ఒక్కరికి ఈ బ్లడ్ బ్యాంక్లో డొనేట్ చేయండి కోరుకుంటూ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.